అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక కొత్త స్వీట్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. సూర్యకళ. దీన్ని కొన్ని చోట్ల చంద్రకళ అని కూడా అంటారు. పేరు కొత్తగా ఉన్నా తయారు చేసే విధానం మాత్రం చాలా సింపుల్. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు మైదా తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి, వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా ముద్దగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చపాతీ షేప్లోకి రోల్ చేసుకోవాలి. రోల్ అనేది మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే చేయాలి. ఇప్పుడు కోవా తీసుకొని నేతిలో వేయించిన బాదం జీడిపప్పు మిశ్రమాన్ని యాడ్ చేసి కొద్దిగా కోవాని తీసుకొని 2 చపాతీల మధ్యలో పెట్టి గ్యాప్ లేకుండా సీల్ చేసి డిజైన్ వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి. వీటిని ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని మీడియం కంటే కొంచెం తక్కువగా వేడి చేయాలి. ఆయిల్ లైట్గా వేడయ్యాక స్వీట్ని ఆయిల్లో వేసి వెంటనే టర్న్ చేయకుండా కాసేపు అలా వదిలేస్తే స్వీట్ అనేది గట్టిపడుతుంది. అప్పుడు టర్న్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్కి టర్న్ అయ్యాక ఆయిల్ నుంచి తీసుకోవాలి. షుగర్ సిరప్ కోసం సగం కంటే ఎక్కువ చక్కెర తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి జిగురు పాకం వచ్చే వరకు పాకం పట్టుకోవాలి. పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ని అందులో యాడ్ చేసి సిరప్ దానికి అంటేలాగా బాగా డిప్ చేసుకోవాలి. అంతే అండి, సూర్యకళ స్వీట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఈ సూర్యకళ స్వీట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.